ఒకసారి కనుక్కుందాం జాయిన్ అయ్యాను. సార్ ఒక డౌట్ ఉంది. అలాగే ఒక చిన్న టాపిక్ ఏదైనా చెప్తానండి ఈరోజు. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు డంబుల్స్ స్టార్ట్ చేశాను కొమ్మన్నాను, 2 చేతులతో చెయ్యాలా, ఒక చేయి తర్వాత ఇంకో చేయి చేయాలి? ఇవ్వడం మాత్రం 2 ఇచ్చారు కొంటే. ఇలా చేయాలి 2 చేతులు. ఇలా ఒక 10-15 మీకు 5 వీలైతే 5 తర్వాత ఇలా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే డంబుల్స్ లేని వాళ్ళు కూడా ఇంట్లో మీకు బకెట్లు ఉంటాయి కదా, వాటర్ బకెట్లు బాత్రూమ్ లో పోనీ అంటే సంథింగ్ ఏదైనా ఒక వెయిట్ ఏదైనా వెయిట్ పట్టుకొని కాసేపు హోల్డ్ చేయడము 2 చేతులతోటి అలా. ఒక్కోసారి ఎవరైనా అంటే మీరు మీ అనుభవాలు చెప్పండి, ఎలా ఉంది? మీరు వెయిట్ లిఫ్టింగ్ చేశారు? అసలు ఎంతమంది చేస్తున్నారు? ఇవాళే వచ్చేసారు నా డంబుల్స్ అయితే. మేము వాటర్ బాటిల్స్ తో 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ తో చేశానండి. బాగుంది. ఫస్ట్ కొద్ది పెయిన్ గా ఉంది హ్యాండ్స్ అవి ఇక్కడ. సో తర్వాత నేను 4 days నుంచి చేస్తున్నాను. సో పర్లేదు. మీకు నిద్ర బాగా పడుతుందా? కొంచెం మీకు ఆ బద్ధకం పోతుంది. అంటే మేము ఆల్రెడీ మెడిటేషన్ అది యోగా కూడా చేస్తాము, ఎక్సర్సైజ్లు అవి చేస్తున్నాము. ఇది చేయలేదు, సో ఇది కూడా దీనిలో ఇంక్లూడ్ చేశాను. ఇంకెవరైనా చెప్తారా మీ అనుభవాలు వెయిట్ లిఫ్టింగ్ తర్వాత ఎలా ఉంది? నమస్తే సార్. చెప్పండి, ఎవరు? నారాయణ సార్. సార్ నమస్తే సార్. వెయిట్ లిఫ్ట్ చేసింది సార్, బాగానే ఉంది సార్. ఓకే, మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? డిఫరెన్స్ అంటే అంత కొంచెం బెటర్ అనిపిస్తుంది సార్. అంటే యాక్టివ్ లో కొంచెం బాగుంది. యాక్టివ్ గా ఉండగలుగుతున్నాం సార్. యాక్టివ్నెస్ వస్తుంది, ఆ బద్ధకం అనేది పోతుంది. ఎందుకంటే మనకి చాలా హార్మోన్స్, కెమికల్స్, సెల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ బద్ధకం అనేది అసలు మీకు బాగుంటుంది. ఓకే సార్, గుడ్. ఓకే, సో మీకు ఈరోజు ఓకే హెల్త్ పైననే మనము ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అనేది కళ్ళ ద్వారా మనము కొన్ని పద్ధతులు చూద్దాము. ఓకే, నేను మేడం నాకు ఓకే షేర్ యాక్సెస్ co-host రిక్వెస్ట్ yeah. ఓకే, అందరికి స్క్రీన్ కనిపిస్తుందండి? ఓకే, సో యాక్చువల్లీ ఓకే మనకి పూర్వం కూడా కళ్ళు చూసి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పే ఒక స్కిల్ ఉంది. యాక్చువల్లీ అది మన ఇండియాలో ఎక్కువగా దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు మెడికల్ సిస్టమ్. కానీ కొన్ని కంట్రీస్లో వాళ్ళు ఐ చూసి జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనము బ్లడ్ టెస్ట్కి వెళ్తాం కదా అందరం. మేడం ఇది రికార్డింగ్ అయ్యేటప్పుడు అందరికి అంటే నా ఫేస్ ప్లస్ గ్యాలరీ ప్లస్ స్క్రీన్ షేర్ అన్ని ఒకే దాంట్లో అవుతున్నాయా మేడం? సో దట్ వాళ్ళకి ఇప్పుడు మనమైతే కనుక వ్యూ గ్యాలరీలోనే ఉన్నాము. మరి అది మీ స్క్రీన్ ఎలా ఉంటుందో అలా రికార్డ్ అవుతుంది, ఎందుకంటే రికార్డింగ్ చేసేది మీరు కాబట్టి అనుకుంటున్నా. అలాగే ఉంది. అంటే ఓన్లీ మెయిన్ స్క్రీన్ మీద మీ ఏమైతే ఉన్నాయో డిస్ప్లేస్ అవి అవుతున్నాయి. ఒక కార్నర్ లో మీరు ఉన్నారు. ఓకే ఓకే, సో గ్రాండ్ మెడిసిన్ అని ఒక అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు, గ్రాండ్ మెడిసిన్ అని మీరు
www.grandmedicine.com అని మీరు ఒక వెబ్సైట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే, అంటే ఇది చూడండి, మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా అయితే మన యూనివర్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అన్నట్టుగా మనకి ప్రతి ఒక్క పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే కొంతమంది నాడి చూసి ఆరోగ్యం చెప్పగలరు, కొంతమంది ఆ, ఇంకేమంటారు, ఈ అరివేళ్ళు అంటే మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ చూసి ఆరోగ్యం చెప్పగలరు. కొంతమంది మనకి రెగ్యులర్ గా తెలిసింది బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్, ఇది చూసి ఆరోగ్యం చెప్పగలరు. అలాగే కళ్ళు కూడా చూసి ఆరోగ్యం చెప్పగలిగే ఒక థియరీ ఉంది అనమాట. ఓకేనా? సో ఆ థియరీలో ఏంటంటే వాళ్ళు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎల్ అంటే లెఫ్ట్ ఐ, ఆర్ అంటే రైట్ ఐ. ఓకేనా? మీకు నేను కొంచెం జూమ్ చేయడం జరుగుతుంది, కనిపిస్తుందా? చూడండి, అంటే మన శరీరంలో మనకి జనరల్ గా బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, బ్లడ్ టెస్ట్ చేస్తే ఏంటంటే అది బ్లడ్ లో మనకి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఒక 30 అంటే మేబీ 40-50% రోగం ముదిరిన తర్వాత రక్తంలో కనిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ అసలు అంటే ఒక రోగం మనకి నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత రాబోతుంది అని ముందుగాల చెప్పడానికి మనకి కళ్ళు చాలా చాలా అవి ముందుంటాయి. అంటే నీకు 2 years తర్వాత ఏం ప్రాబ్లం రాబోతుంది అనేది మనము కళ్ళల్లో త్వరగా తెలుస్తుంది బ్లడ్ టెస్ట్ లో కన్నా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మౌస్ చూస్తున్నారు కదా, జనరల్ గా కొంతమందికి ఇక్కడ ఐకి పక్కన ఇది బ్లాక్, మన రెటీనా అనుకోండి, పక్కన కొంచెం ఇక్కడ ఎల్లో ఇష్యూ ఉంటుంది. నేను ఆ చార్ట్స్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఆ చార్ట్స్ అంటే ఇంట్రెస్ట్ తోటి కొనుక్కున్నాను ఆ చార్ట్స్ $30 పెట్టి. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళు చెప్పే అంటే ఏ మార్క్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఎల్లో స్పాట్ ఉందనుకోండి, ఎల్లో ఇష్యూ ఉందనుకోండి, అది లివర్ కి సంబంధించిన, అంటే ఇది లివర్ ఏరియా, ఇది కిడ్నీ ఏరియా, ఇది లింఫాటిక్ ఏరియా, ఇది హార్ట్ ఏరియా, ఇది బ్రాంకిల్స్, ఇది లంగ్స్, ఇది బ్రాంకస్, ఇది ఇప్పుడు పైనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఇది హ్యాండ్, స్కిన్, ఇలా అంటే మన శరీరం మొత్తం కూడా ఈ ఈ పార్ట్లలో మనకి చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇప్పుడు కింది నుంచి వెళ్ళి ఒక థిక్ లైన్ ఇలా వెళ్ళింది అనుకోండి, రెడ్ కలర్ లైన్ ఈ ఏరియాలో, సో కిడ్నీలో ఏదో సమస్య, అబ్నార్మాలిటీ ఉంది అని మనకు అదొక ఇండికేషన్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్డియాక్ వెయిన్స్ అని ఉంది సరే. సో అంటే మనకి ఇక్కడి నుంచి వెళ్ళి రెడ్ గీత ఇలా ఉందనుకోండి, కళ్ళల్లో కొంచెం మనకి బాగా రెడ్ ఉందనుకో, అంటే చాలా సన్న రెడ్ గీత ఉందనుకోండి, అది జనరల్ గా మామూలుగా వచ్చి అంటే కొంచెం ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయినా కూడా వస్తూ ఉంటుంటాయి. అలా కాకుండా ఎవ్రీడే కంటిన్యూస్ గా థిక్ లైన్, అంటే ఆ లైన్ ఎంత ఎక్కువ కరువు తిరిగితే అంత ఎక్కువ ఏమంటారు, అంటే అక్కడ రక్త సరఫరా అనేది సరిగ్గా లేదు, అక్కడ అంత ఎక్కువ ప్రాబ్లం ఉందని ఒక ఇండికేషన్ అన్నమాట. ఓకేనా? సో ఇది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోలన్, మనకి పేగులు సమస్య ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు. మీరు అందరూ ఇప్పుడు మనకు ఒక రిఫరెన్స్ ఇప్పుడు మనకి మన ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనకు ఒక రిఫరెన్స్ కావాలి. ఆ రిఫరెన్స్ ఎలా ఎక్కడ ఉంటుంది? రిఫరెన్స్ బేబీస్, ఇప్పుడు బిలో 1 year బేబీస్ చూడండి, ఐస్ వైట్ ఏరియా వైట్ గా ఉంటుంది, ఒక్క లైన్ కూడా ఉండదు, అంటే వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అదొక ఇండికేషన్. అదే మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ వైట్ది అంత వైట్ గా ఉండదు, కొంచెం ఎల్లోయిష్ ఉంటుంది. ఎల్లోయిష్ అంటే టాక్సిక్ ఉందని అర్థము. ప్లస్ మీకు ఏ ఏరియాలో లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఏరియాలో లైన్స్ ఉంటే అక్కడ మనకి ఆ ఏరియాలో కొంచెం ఏదో ఇబ్బంది ఉంది అని అర్థము. ఫ్యూచర్ లో మనకి ఆ ఏరియాలో ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని అర్థం. ఓకేనా?
నేను లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ థైరాయిడ్ దగ్గర లైన్ ఉందనుకోండి, అంటే థైరాయిడ్ మీద డిపెండ్ అయిన వేరే శరీర వ్యవస్థ అంతా ఇబ్బంది పడుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్కటి దానికి కనెక్ట్ అయి ఉంటుందని. సో మనం ఎప్పుడైనా ఓవరాల్ హెల్త్, మన టార్గెట్ ఎప్పుడైనా ఓవరాల్ హెల్త్ ఉండాలి. ఒక పర్టికులర్ లివర్ని బాగా చేసుకుంటాను, థైరాయిడ్ని బాగా చేసుకుంటాను, లేదు నేను ఓన్లీ కిడ్నీలని బాగా చేసుకుంటాను, కిడ్నీ ఎక్సర్సైజ్ చెప్పండి, లేదు నాకు లివర్ ఎక్సర్సైజ్ చెప్పండి, లివర్ టాబ్లెట్ ఇవ్వండి, అలా కాదు. సో శరీరం అనేది ప్రతి ఒక్క పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఓవరాల్గా బాడీ కరెక్షన్ చేసుకుంటేనే అన్ని కరెక్ట్ అవుతుంటాయి. సో ఇది ఏంటంటే మీకు ఒక ఉదాహరణ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు మీరు చెక్ చేసుకోవడానికి ఇదొక, అంటే ఇది ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అనేది మనము చెప్పలేము. డాక్టర్స్ కూడా మనకి వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయరు. బట్ యాజ్ ఎ సెల్ఫ్, బట్ అంటే వీళ్ళు కొన్ని దగ్గర 50 సంవత్సరాల నుంచి ఎన్నో కొన్ని వేల లక్షల కేసులు స్టడీ చేసి వీళ్ళు డెవలప్ చేసిన చార్ట్ ఇది. ఓకేనా? సో మనకి ఇది 12 o'clock, 1 o'clock, 1 quarter, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 4 quarter, 5 o'clock, 6 o'clock, 7 o'clock, ఇలా వాళ్ళు దీన్ని ఏమంటారు అంటే ఎలా రీడ్ చేయాలనేది వాళ్ళ చార్ట్లో వీళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, మనము కొన్ని సైన్స్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నా ఆడియో క్లియర్ ఉంది కదండి? ఓకే సార్, క్లియర్. మనం ముఖ్యంగా కొన్ని ఈజీగా మనకి తెలిసేటివి కొన్ని చెప్తున్నాము, చూస్తున్నాము. సో మనకి కళ్ళల్లో లైన్స్ ఉంటాయి కదా. సో ప్రైమరీ లైన్, షార్ట్ బ్రాంచ్, అంటే ఇలా వచ్చి ఇలా బ్రాంచ్ వెళ్ళడము, లేదా బేసిక్ కంజక్షన్ అంటే చాలా ఎక్కువ టర్న్ అవ్వాలి. ఇక్కడ చూడండి మెలికలు ఎక్కువ ఉంది, దీంతో పోలిస్తే మెలికలు ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంది అని అర్థం. అలా అనమాట. లాంగ్ బ్రాంచెస్ అంటే, ఈ లాంగ్ బ్రాంచెస్ ఏంటంటే కిడ్నీలో, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ లైన్ అలా వెళ్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే నేను ఈ బుక్స్ చదివాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకతనికి చాలా కాఫ్ వస్తుంది అనమాట. ఆ కాఫ్ వస్తుంటే అతను అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అంత వాడాడు, తగ్గలేదు. మళ్ళీ ఇంకా వేరేది ఆయుర్వేదం వాడాడు, తగ్గలేదు. అయితే లాస్ట్కి ఇది ట్రై చేద్దామని ఈ స్క్లీరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్పాడంటే అంటే ఒక ఏరియా నుంచి వెళ్ళి బ్రెయిన్ నుంచి హెడ్ నుంచి ఒక రెడ్ లైన్ లంగ్స్ వరకు ఉందన్నమాట. అని ఏం చెప్పాడంటే బ్రెయిన్ నుంచి లంగ్స్ కి వెళ్ళే నర్వ్ కొంచెము సరిగ్గా దానికి ఫ్లో సరిగ్గా లేదు అని నర్వ్ టాబ్లెట్స్ ఇచ్చాడు అనమాట అతను. అప్పుడు అతనికి తగ్గిపోయింది అనమాట. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక ఏరియాలో, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం వల్ల మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్ ఉంది. సో అంటే కిడ్నీ ఫంక్షన్ వల్ల ఇదిగో ఈ బ్యాక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని ఆ లైన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా మనకి ఏది దేని మీద డిపెండ్ అయింది, ఏది దేని ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనము ఈ లైన్స్, ఇన్ఫ్లుయెన్స్ లైన్ అని చూసారా, అంటే ఈ పర్టికులర్ ఏరియాని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఏరియా కరెక్షన్ చేసుకుంటే ఆ ఏరియా ఇంపాక్ట్ ఉండదు అనమాట. మా పాప వచ్చి చెప్తుంది. ఓకే, ఇందులో వీతను వాళ్ళు చాలా చెప్తారు.
ట్రామా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని, సర్జరీ అయిన వాళ్ళకి ఎలా ఉంటాయి అని, ఎమోషన్స్ యాంగ్జైటీ లైన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అందరికి క్లియర్గా. ఇందులో మనము కొన్ని హార్ట్కి సంబంధించి చెప్తున్నాం. ఓకేనా, ఇది చూడండి, ఇది హార్ట్ సంబంధించినవి. ఇక్కడ మనకి ఇక్కడ బ్లూ కలర్ లూనులాస్ షోస్ లోకల్ వీనస్ కంజెషన్ ఇన్వాల్వింగ్ ఫెయింటింగ్ అండ్ సినోకోప్. దిస్ ఈజ్ ఎ సడన్ బ్రీఫ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ కనెక్టర్ విత్ సైన్. అంటే మన కన్నుకి పైన కొంచెం ఇలా బ్లూగా ఉందనుకోండి, కొంచెం అంటే ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం. అలాగే మీకు చెప్పాక ఇందాక ఇలా రెడ్ లైన్ థిక్గా ఎక్కువగా కొంచెం ఎక్కువ మెలికలు తిరిగి ఉందనుకోండి, ఇగో ఇలా ఇవన్నీ హార్ట్కి సంబంధించిన అనమాట. అంటే మళ్ళీ వెళ్ళి హార్ట్ టెస్ట్ చేసుకుంటే హార్ట్ మీకు నార్మల్ ఈసీజీలో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ అది ఇంకా చూపించకపోవచ్చు. అది అంటే నేను చెప్పా కదా, మనకి కళ్ళల్లో మనము అట్లీస్ట్ ఒక 1.5-2 years ముందే మనకి చెబుతుంది మన హార్ట్లో ప్రాబ్లం వస్తుంది అనేది. మన ఐ అనేది చాలా ఎర్లీ డయాగ్నోస్ సిమ్టమ్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇవన్నీ హార్ట్కి సంబంధించినవి. ఇక్కడ రెడ్ వాష్ ఉన్నా కూడా ఇలా ఇలా ఎక్కువ ఇలా కొన్ని ఇంకొన్ని మనము ఇంకో ఇలా చూడండి, ఇలా ఎల్ షేప్లో ఉన్న హార్ట్ వార్నింగ్. ఓకే, కిడ్నీ మన లివర్ చూస్తున్నాం. లివర్ అనుకోండి, చూడండి పచ్చగా ఉంటాయి కొంచెం కళ్ళు. అంటే మనం బేబీ కళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఎల్లోయిష్ లాగా ఉంటుంది. అంటే అతనికి లివర్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్ లివర్ స్ట్రెస్ కంజెషన్ పాసిబిలిటీ లివర్ నియోప్లాస్మ్ అంటే అదొక కంతి అన్నమాట. అంటే ఒక గడ్డ. అంటే అది అన్ని గడ్డలు క్యాన్సర్లు కాదు, కొన్ని అది గడ్డలు అవుతాయి, అవి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. నేను చెప్పా కదా, ఇంకోటి కన్నుకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎల్లో డాట్స్ ఉంటే ఏంటంటే అది కూడా లివర్ ఆర్ గాల్ బ్లాడర్ స్ట్రెస్ అవుతుంది. అంటే ఎందుకు వస్తుందంటే దోస్ ఆర్గాన్స్ హ్యావ్ విత్ సూపర్ హీటెడ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఎస్పెషల్లీ యానిమల్ ఆరిజిన్. అంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అని కాదు, అంటే తెలుసుకోవడం కాదు ఒక పెద్ద సబ్జెక్ట్. బట్ ఒక బేసిక్ ఐడియా ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ ఐ అనేది కొంచెం ఇట్లా మీరు ఇందాక చూసారు కదా, ఇప్పుడు ఎల్లో ఉందనుకోండి, లివర్ స్ట్రెస్ అవుతుంది అని అర్థము. అలా కాకుండా అంటే మనకి ఏ లైన్స్ లేకపోవడము అంటే బేబీ ఐస్ ఎలా ఉంటాయి, లైట్ బ్లూయిష్ వైట్ అదంతా అలా ఉండాలి. ఈ లైన్స్ ఉండాలి, లైన్స్ అసలు ఏమి ఉండకూడదు. ఉన్నా కూడా వెరీ చాలా సన్నగా ఉండాలన్నమాట. అవి అంటే ఏంటంటే అవి టెంపరీ అనమాట. థిక్ ఎక్కువ కర్వింగ్ ఉందనుకోండి, అది కంజెషన్ సమ్ ప్రాబ్లం రాబోతుంది అని ఒక అర్థం. ఓకే, మరి వీళ్ళు ఏం చెప్తారంటే ఏ ప్రాబ్లంకైనా బెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే వీళ్ళు అంటే ఓవరాల్గా నేను చెప్పాను కదా, ఏ ఒక్క పార్ట్ అని కాదు, కానీ వీళ్ళు ఏమంటారంటే జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి అంటారు. 15 days అలా ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఏదైనా సరే, అంటే రోజు జ్యూసులు తాగడమే. జ్యూసులు అంటే మళ్ళీ జ్యూసెస్ అంటే మళ్ళీ మిల్క్ తోని చేసుకున్న జ్యూసెస్, మిల్క్ షేక్స్ కాదు. కొబ్బరి పాలతో న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్ జ్యూస్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, లేదా కొబ్బరి పాలతో మిక్స్ చేసుకొని జ్యూస్ ఫాస్టింగ్ వీళ్ళు ఎక్కువ రికమెండ్ చేస్తారు ఏ ప్రాబ్లంకైనా. అతను అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ జ్యూస్ ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు అనమాట. ఓకేనా అండి? ఓకే, మరి మనము ఇంకొక టాపిక్ చెప్పుకుందాము. సో మరి మన శరీరంలో నుంచి ముఖ్యంగా ఎన్నో టాక్సిన్స్ మనకి శరీరంలో వెళ్తూ ఉంటాయి. సో మరి టాక్సిన్స్ అన్ని మనము క్లియర్ చేసుకోవడానికి మనకి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఇక్కడ చూస్తున్నాము. అందులో మనకి మీరు
మీకు కరక్కాయ తెలిసే ఉంటుంది, కరక్కాయ పొడి, కరక్కాయ చూర్ణం. చాలా 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 చేదు ఉంటుంది అది. ఓకేనా? సో అది కుదిరితే అంటే మీకు బాడీ క్లీన్ అవ్వాలి, టాక్సిన్స్ అన్ని క్లియర్ అవ్వాలి అనుకుంటే మీరు అది మనకి ఆ, ఆ, పేగులు కూడా అంతా క్లీన్ చేస్తుంది. మనకి కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కరక్కాయ పొడి. మనం ఎలాగైతే అంటే మనం ఇల్లు ఎట్లా క్లీన్ చేసుకుంటామో ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, మన బాడీ లోపల కూడా ఎవ్రీ వీక్ ఒక సండే కరక్కాయ పొడి తాగడము, ఓమ తినడము, ఇలాంటివి చేయాలి. అంటే మనం ఎవ్రీ వీక్ కూడా బాడీ లోపల మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. లేకపోతే మనకి పైలప్ అయిపోయి మనకి ఆ, ఇలాంటి కంజెషన్స్ ఏర్పడి మనకి ఏవైనా organs లో లేకపోతే హెల్త్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. చాలా మంది క్లీనింగ్ అనేది చేసుకోరు. అంటే ఇట్లాంటివి డీటాక్స్, ఎస్పెషల్లీ మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఈ కరక్కాయ కానీ మనము తీసుకున్నట్టయితే మనకి బాడీ బ్లడ్ అంత హెవీ మెటల్స్, టాక్సిన్స్ అన్ని తీసేస్తుంది అనమాట. ఓకేనా? ఇంకొకటి న్యాచురల్గా అంటే చైనీస్ లో ఒకటి పద్ధతి ఉంది, అదేంటంటే 1 సెకండ్, ఈ బుక్ కనిపిస్తుంది. టావస్ యోగా, ఆల్కమీ అండ్ ఇమోర్టాలిటీ. సో ఈ బుక్ లో ఒక పద్ధతి ఉంటుంది, బాడీలో టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ ఎలా క్లియర్ చేసుకోవాలనేది. మేడం చెప్పండి. హలో, మీ వాట్సాప్ లో రాలేదా? ఒక్క నిమిషం. ఓకే. సో ఈ బుక్ లో మనకి వాళ్ళకు టెక్నిక్ చెప్తారు. ఏంటంటే మన ముందు ఏదైనా ఆబ్జెక్ట్ జనరల్ గా ఏదైనా, నేను ఇది క్రిస్టల్ బాల్ ఉంది కదా, క్రిస్టల్ బాల్ ఇలా ఇలా పెట్టుకుంటాను అనమాట కళ్ళకంటే. ఇదే పెట్టుకోవాలని ఏం లేదు. ఏదైనా మీరు మీ కూర్చున్నప్పుడు మీ హై లెవెల్ కి ఇంత డిస్టెన్స్ లో ఏదైనా, ఇప్పుడు గోడకి ఏదైనా చిన్న స్టిక్కర్ ఏదైనా పెట్టుకొని రౌండ్ ఇది కంటిన్యూస్ గా దాన్ని చూస్తూ ఉండాలి 3 minutes. రెప్ప కొట్టకూడదు, సాధ్యమైనంత వరకు రెప్ప కొట్టకూడదు. మనకేమవుతుందంటే జనరల్ ఇది మార్నింగ్ చేయడం బెటర్, మార్నింగ్ లేచిన తర్వాత, ఎందుకంటే మనకి అప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి. సో 3 minutes కంటిన్యూస్ గా ఐ లెవెల్లో ఇంత డిస్టెన్స్ లో ఐ లెవెల్లో ఏదైనా ఆబ్జెక్ట్ ని కంటిన్యూస్ గా రెప్ప కొట్టకుండా చూడాలన్నమాట. చూస్తే ఏమవుతుందంటే మనకి మన అన్ని బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అన్ని ఎక్స్పాండ్ అయ్యి ఇంప్యూరిటీస్ అన్ని అది కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తుంది అని ఈ బుక్ లో చెప్తారనమాట వాళ్ళు. తర్వాత నెక్స్ట్ 7 minutes కంప్లీట్ గా కళ్ళు మూసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఆ డైలేట్ అయిన అంటే వెడల్పైన మన బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళడానికి ఐస్ 3 minutes కంటిన్యూస్ గా మనము చూసాం కదా, ఆ స్ట్రెయిన్ నుంచి వెళ్ళి మళ్ళీ ఐ రికవర్ చేసుకోవడానికి మళ్ళీ 7 minutes కళ్ళు మూసుకోవాలి, తెరవకూడదు. సో ఇది ఒక టెక్నిక్, అంటే ఇది న్యాచురల్ టెక్నిక్, అంటే ఏం జ్యూసులు అవి ఇవి తాగకుండా చేసుకునే పద్ధతి. కానీ కరక్కాయ కూడా చాలా చాలా మనకి క్లీన్ చేస్తుంది. హలో, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? కరక్కాయ జ్యూసెస్ అంటే జస్ట్ ఒక కరక్కాయ ముక్క ఒకటి ఇలా కొట్టుకుని ఆ ముక్క ఒకటి నోట్లో పెట్టుకుంటే జనరల్ గా దగ్గు వచ్చినప్పుడు అది చేస్తూ ఉంటాం కదా, అది కూడా హెల్ప్ అవుతుంది సార్. అది ఓన్లీ పొడే తీసుకోవాలంటారా?
అంటే అది వాటర్ లో కొంచెం వేసి చిటికెడు వేసి వాటర్ లో కలిపి నేను నైట్ తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు. అది చాలా చేదు ఉంటుంది, చాలా చాలా అంటే చాలా. జనరల్ గా ఇంట్లో పిల్లలకి కానీ దగ్గది ఏదన్నా కొంచెం కఫ్ అది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న ముక్క ఇలాగా కొట్టేసి ఒక చిన్న నోట్లో పెట్టుకోమని ఇచ్చేస్తూ ఉంటారు జనరల్ గా ఇంట్లో. సో అది ఐ కూడా థింక్ ఏంటంటే అది అది దానికి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి దానికి. అది ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాడీలో పెంచుతుంది, ప్లస్ బాడీని కూడా డీటాక్స్ చేస్తుంది అనమాట అది. ఓకే. ఎవరైనా ఇది ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక కరక్కాయ పొడి మనకి అంటే డైలీ అని ఆర్డర్ కాదు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ వన్స్ ఇన్ ఏ ట్వైస్. వన్స్ ఇన్ అలాగే ఏ వీక్. ఓమ కూడా మనము ఓమ, మనకి సోంపు కూడా యాంటీ ఫంగల్ బ్యాక్టీరియా. అన్ని రాత్రిళ్ళేనా సార్? అన్ని రాత్రే తీసుకోవాలా పొద్దుట? ఇది నైట్ టైం తీసుకోండి, లేకపోతే మీ కన్వీనియంట్ నైట్ టైం అని కాదు. దిస్ ఈస్ ద బెస్ట్ వే అని ఇట్లా బెస్ట్. అంటే నైట్ టైం తాగితే ఒక ఎఫెక్ట్, మార్నింగ్ తాగితే ఒక Detox. ఎఫెక్ట్ అని అలా ఉంటుంది. డీటాక్స్ కి నైట్ టైం తాగుతాను నేను ఓకే, థ్యాంక్ యూ అండి. అదే అడుగుతున్నా డీటాక్స్. మామూలుగా. ఇది కూడా ఏదంటే మీరు గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూసెస్ కూడా మార్నింగ్ తాగితే కూడా మనకి బాడీకి డీటాక్స్ కి మంచి ఫలితం ఉంటుంది. ఓకే అండి, అంటే ఈ రోజు చిన్న క్లాస్, షార్ట్ క్లాస్. ఎనీ క్వశ్చన్స్? మార్నింగ్ జనరల్ గా ఎవరైనా సరే మామూలుగా న్యాచురోపతిలో అందరూ చెప్పేది ఏంటంటే మార్నింగ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం గ్రైండ్ చేసుకుని ఆ వాటర్ మనము కొంచెం హనీ కానీ లెమన్ కానీ ఏదైనా కలుపుకుని తాగితే చాలా చాలా మంచిదని అసలు ఎన్నో న్యాచురోపతి డాక్టర్స్ ఎంతో మంది చెప్తూ ఉన్నారు. మనము కానీ మనం టైం పెట్టుకోవాలి రోజు మార్నింగ్ హెల్త్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు అట్లీస్ట్. మార్నింగ్ లేవగానే టీ తాగొద్దు అసలు. టీ అనేది అసిడిక్ అనమాట. మార్నింగ్ లేవగానే కుదిరితే ఫస్ట్ వేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ, లైట్ గా పింక్ సాల్ట్. మనకేంటంటే మనకి బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అన్ని దాంట్లో పింక్ సాల్ట్ లో ఉంటాయి. హిమాలయన్ పింక్ సాల్ట్ లో కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ నీళ్లు, అది తాగాలి. మార్నింగ్ టీ తాగితే ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ బాడీ అంతా నైట్ అంతా అసిడిక్ అవుతుంది. ఆ డైజెషన్ చేసి లోపలంతా రిపేర్ చేసి మళ్ళీ మీరు అసిడిక్ అంటే నిమ్మకాయ కూడా అసిడిక్, కానీ అది డైజెషన్ అయిన తర్వాత అది ఆల్కలైన్ గా మారుతుంది. టీ అనుకోండి, టీ, కాఫీ, మిల్క్ అది యానిమల్ ప్రోటీన్, మళ్ళీ డైజెస్ట్ చేయడానికి ఎక్కువ శ్రమపడి అసిడిక్ అయిపోయి మళ్ళీ మనకి బోన్స్ లో నుంచి కాల్షియం గుంజడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, అది కొంతమంది హనీ కలుపుకుని తాగుతారు, కొంతమంది ఇలాగ నేను చెప్పినట్లుగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకుని తాగుతారు. ఈ రెండు తెలుసు నాకు. ఇంకా ఇంకా ఎవరైనా మీరు ఇంకా ఏమన్నా ఫాలో అయితే కనుక షేర్ చేయండి. ఇప్పుడు సార్ ఇంకొక టిప్ చెప్పారు, ఏంటి సాల్ట్ కూడా కలుపుకుని, లెమన్ సాల్ట్, హిమాలయ సాల్ట్ అని. ఇది నేను ఎప్పుడు వినలేదండి, సాల్ట్ కలుపుకుని మార్నింగ్. ఇది ఒక కొత్త జీలకర్ర వేసి తెల్లబెట్టుకొని ఆ నీరు తాగచ్చు. గ్యాస్ ఏంటి జీలకర్ర మేడం ఇంకోటి చెప్తున్నారు, జీలకర్ర నైట్ నానబెట్టుకుని. జీలకర్ర, సోంపు, ఓమ. జీలకర్ర డైజెషన్ కి, జీలకర్ర, సోంపు బ్యాక్టీరియా, ఫంగస్ కి. మునగాకు కషాయం కూడా తాగొచ్చండి సార్? మేడం చెప్పండి. మునగాకు కషాయం కూడా తాగొచ్చు కదా? మునగాకు కషాయం తాగుతుంటాం, మునగాకు అన్నిటికి మంచిది అంటున్నారు కదా, అప్పుడప్పుడు దొరికినప్పుడు అలా చేస్తాం. ఏది గ్రీన్ కలర్ వెజిటేబుల్ లీఫ్ ఏది తిన్నా ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ మీకు చెప్పడం మర్చిపోయాను ఒక టాపిక్ లో. చూడండి, గ్రీన్ అంటే బ్యాలెన్స్, ఓకేనా? మనకి
లైట్ ప్రిజం క్లాస్ లో 7th క్లాస్ లో 8th క్లాస్ లో ఉంటుంది, కొన్ని రెయిన్బోలో కూడా మధ్యలో ఏముంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. మనకి విబ్జిఆర్ లో మధ్యలో గ్రీన్ ఉంటుంది. గ్రీన్ అంటే బ్యాలెన్స్. సో గ్రీన్ అనేది హెల్దీ. ప్రకృతి కూడా గ్రీన్ ఎందుకు ఉంటుంది అంటే బ్యాలెన్స్ లో ఉంటుంది. మీరు బాడీ బ్యాలెన్స్ అవ్వాలనుకుంటే కూడా మీరు చూడండి, ముస్లిమ్స్ కానీ ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు గ్రీన్ కలర్ తాయెత్తు ఉంటుంది. గ్రీన్ కలర్ కరెక్ట్ గా హార్ట్ ఏరియాలోకి ఆ లెవెల్ అంత లెంత్ కట్టుకోవాలి. అదేమవుతుందంటే హార్ట్ జనరేట్ చేసే వేవ్స్ ఆ గ్రీన్ కలర్ బ్యాలెన్స్ చేస్తుంది, తద్వారా హెల్త్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. యాక్చువల్ అయితే కొంతమంది ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు వెనకట మనకి మొఘల్ ఎంపైర్స్ వాళ్ళు ఎమరాల్డ్ రాయి అంటే మరకతం గ్రీన్ కలర్ రాయి ధరించడం జరుగుతుంది. అంటే హార్ట్ ఏరియాలో ఉండాలి. మన చైన్ వేసుకుంటే అది గ్రీన్ అనేది అలా దానికి సింబల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకేమైనా ఇంకొకటి ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు మీకు బ్యాక్టీరియా ఉంటుంది కదా, బ్యాక్టీరియా కాపర్, ఇప్పుడు మనకి కాపర్ లో బ్యాక్టీరియా పెరగదు, కొంతమంది కాపర్ దాంట్లో తాగుతారు. అలాగే బ్యాక్టీరియా మీ చుట్టూ రావద్దు అనుకుంటే కాపర్ కలర్ దగ్గరగా ఉండేది ఏంటంటే కాషాయం, డార్క్ కాషాయం కూడా మీరు క్లాత్ అంతా ఒళ్ళు కప్పుకున్నప్పుడు, అంటే మీరు పబ్లిక్ లో వెళ్తున్నారు, కొంచెం బాగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయని డౌట్ ఉన్నప్పుడు కాషాయం కప్పుకొని వెళ్తే అది బ్యాక్టీరియా అనేది మీ సరౌండింగ్స్ లోకి రాదన్నమాట. యాక్చువల్ రియల్ రీజన్ బిహైండ్ కాషాయం ఏంటంటే బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి మన చుట్టూ. గ్రీన్ దేనికి అంటే మన హెల్త్ బ్యాలెన్స్ అవ్వడానికి. సో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ గ్రీన్ ఏది తిన్నా మంచిదే. ఎంటీ స్టమక్ తో త్రిపుల చూర్ణం కూడా తాగొచ్చు కదండి. ఈ అవును, త్రిఫల కూడా లివర్ కి రికమెండ్ చేస్తారు కొంతమంది. చూడండి మీరు ఎన్ని తిన్నా ఎన్ని తాగినా మీరు శారీరకంగా బరువులు ఎత్తకపోతే, మీరు నడక చేయకపోతే, ఫ్లెక్సిబిలిటీ చేయకపోతే, మీరు ఎంత చేసినా మీ శరీరము దాన్ని బయటకు పంపించేస్తుంది. నువ్వేదో అంత రిచ్ ఫుడ్, ఓన్లీ జ్యూసెస్, ఓన్లీ ఆర్గానిక్ తిన్నంత మాత్రాన కండ తయారవ్వదు, ఫ్లెక్సిబిలిటీ రాదు. ఓకేనా? ఇది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటివి ఏంటంటే ఇవి కొంచెం అడిషనల్ ఆన్ టాప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్, వెయిట్ లిఫ్టింగ్స్ ప్లస్ ఫ్లెక్సిబిలిటీ. దట్ ఈస్ మెయిన్. అర్థమవుతుందా? మీరు ఇవి చేసేసినంత మాత్రాన ఇవి ఉంటుంది ఎఫెక్ట్, ఫుడ్తో ఎఫెక్ట్ ఉంటుంది 10-20%, కానీ 70-80% మీరు ఫిజికల్ గా మీరు వెయిట్స్ ఏదో ఒక రకంగా కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి. అబౌవ్ 40 వాళ్ళు వెయిట్ పట్టుకొని కాసేపు నడవడము, వాకింగ్ చేస్తుంటారు కదా, కొద్దిగా ఏదైనా వెయిట్ పట్టుకొని వాకింగ్ చేయాలి, అలా అన్నమాట. పూర్తి ఫుడ్ వల్ల ఆరోగ్యం ఎవరికి పర్ఫెక్ట్ ఫిట్నెస్ రాదు. ఓకేనా? ఆయుర్వేదంలో ప్రతి ఒక్కరు కూడా ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి అంటారు. ఒక ఐటమ్ తీసుకున్న తర్వాత రెండో ఐటమ్ ఎంటీ కాదు కదా సార్? లాజిక్ కదా? అవును. నాకు అంత ఆయుర్వేదం, నేను ఒకప్పుడు ఆయుర్వేదం యాక్చువల్లీ 2-3 బుక్కులు కొని చదివాను. కానీ ఆయుర్వేదం చూడండి, మైండ్ తో కూడా కొన్ని హీల్ చేసుకోవచ్చు. ఫుడ్ తినితో కాకుండా మైండ్ తో కూడా హీల్ చేసుకోవచ్చు. అది పర్సెప్షన్. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అవును. ఒకటి తాగిన తర్వాత కడుపు ఎంటీ కాదు. ఏదైనా ఒకటే తాగాలి మనం, కషాయం కానీ జ్యూస్ కానీ. ఏంటి, డీటాక్స్ కోసమా? అవునండి, దేనికైనా సరే. ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి అంటారు కదా. కషాయం తీసుకుంటే గ్రీన్ జ్యూస్ తీసుకోకూడదు, గ్రీన్ జ్యూస్ తీసుకుంటే కషాయం తీసుకోకూడదు. ఏదైనా ఒకటే వాడాలి మనం. ఒకటేగా వాడు.
అంటే మేబీ 5-10 మినిట్స్ తర్వాత తాగండి. నో ప్రాబ్లం. ఉమ్. అంటే ఎఫెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా సార్? మీరు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారా మీరు వెంకటేశ్వరరావు గారు? చేస్తాం సార్. డిఫరెన్స్ ఉందా ఏమన్నా? ఏమండి? వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు హెల్త్ లో? ఏముండదండి. లేదు, ఏముండదు. లేదా చేయట్లేదు. నేను 20 నెంబర్స్ స్కిల్ కూడా తీస్తాను సార్. ఓ అవునా? 20 రోజు ఇస్తాను. ఓకే ఓకే, మీరు ఫిట్ అనమాట, యాక్చువల్లీ ఆల్రెడీ ఫిట్. థ్యాంక్ యూ. సార్ నేను యోగా చిన్న 2 hours ఇది సార్. చేస్తాను సార్ డైలీ. సార్ ఇప్పుడు చాలా మందికి కూడా గ్యాస్ అనేది వస్తుంది కదా సార్, దానికి మీరు ఏదైనా రెమెడీ చెప్పగలరా? పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి కూడా గ్యాస్ ఉంది అనే టాక్. సో దానికి ఏదన్నా మీరు ఎక్సర్సైజ్ రూపేనా కానీ ఏదన్నా ఒక టిప్ చెప్పగలరా? గ్యాస్ అంటే మనకి ఇప్పుడు అంటే పొట్టలో తయారయ్యే గ్యాసా లేకపోతే మనకి మలద్వారం నుంచి వెళ్ళే గ్యాసా? పొట్టలో సార్, త్రేన్పులు అవి వస్తూ ఉంటాయి కదా, పొట్టలో గ్యాస్ వస్తే. అంటే మీరు 3 రకాల వాయువులు ఉంటాయి కదా సార్ బాడీలో. చూడండి, పొట్టలో యాసిడ్స్ బాగా తయారవుతే అన్నం బాగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ కావడానికి సరిపోయిన యాసిడ్ లేకపోతే సరిగా డైజెషన్ అవ్వక మనకి గ్యాస్ అనేది వస్తుంది. సో మీరు డైజెషన్ కెపాసిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తిన్న తర్వాత నిమ్మకాయ నీళ్ళు తాగితే, నిమ్మకాయ నీళ్ళు ఏంటంటే అది కూడా యాసిడ్. సో నీ కడుపులో సరిపోని యాసిడ్ తయారు కానప్పుడు నువ్వు నిమ్మకాయ నీళ్ళు తాగితే నీకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మనకి కడుపు ఉబ్బరము, ఛాతిలో మంట అది తగ్గుతుంది. ప్లస్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సాల్ట్. మన సాల్ట్ యాసిడ్స్ తయారయ్యేవి సాల్ట్ తోటే. సాల్ట్ నీకు సరిపోని లేనప్పుడు మీకు డైజెషన్ యాసిడ్స్ సరిగా తయారవ్వవు. సో మీరు ఇందాక చెప్పినట్టు మార్నింగ్ కొంచెం సాల్ట్, నిమ్మకాయ ప్లస్ సాల్ట్ వేసుకొని కలిపి తాగితే మీకు డైజెస్టివ్ యాసిడ్స్ బాగా తయారయ్యడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఫుడ్కి కనీసం 4 hours గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకేదో స్నాక్ వేయడము, మళ్ళీ ఇంకొక అరగంట తర్వాత ఇంకొక స్నాక్ వేయడము, అలా కంటిన్యూస్గా పనిలో పెట్టద్దు మన మెషిన్ని, మన జీర్ణ వ్యవస్థని. అదేమవుతుందంటే అది దాని పనితనం తగ్గిపోతుంది. సో ఫుడ్కి 4 hours మినిమం అట్లా గ్యాప్ పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మరి ఏది తిన్నా కూడా వితౌట్ గ్యాప్ తోని కంటిన్యూగా తినవచ్చా సార్ 1 hour? ఏది తిన్నా వితౌట్ గ్యాప్ అర్థం కాలేదు, అది చెప్పండి. అంటే ఇప్పుడు మనము డైట్స్ తింటాం కదా సార్, డైట్స్ తినగానే మనము టిఫిన్ చేస్తాము, టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతాము, ఇలా కంటిన్యూగా ఒక 1 hour లో చేసేసి ఆపేసి 4 గంటల తర్వాత మళ్ళీ అన్నం తిని సరిపోతుందిగా. అంతే. అదే అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు చెప్పినట్టుగా 5 minutesకి సంథింగ్ టిఫిన్ చేశారు, టీ తాగారు, తర్వాత లాస్ట్ తిన్నది నెక్స్ట్ మీల్ తినబోయే ముందు అట్లీస్ట్ 4 hours గ్యాప్ ఉంచుకునేలాగా చేయాలి. ప్లస్ నైట్ అనేది ఇప్పుడు మన బాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన బాడీ కూడా హెల్త్ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో నైట్ అనేది చాలా తొందరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిది. లైట్ ఫుడ్ అండి. లైట్ ఫుడ్ అంటే జనరల్గా కొంతమంది ఫ్రూట్స్ తింటారు, కొంతమంది నేను జావ తాగుతాను, కొంతమంది చపాతి తింటారు, కొంతమంది లైట్ అంటే ఎక్కువ తినకూడదు, తక్కువ తినదు. ఎందుకంటే ఈవినింగ్ మన జీర్ణశక్తి అంత మార్నింగ్ ఉన్నంత ఈవినింగ్ ఉండదు. నేను మీ అందరికీ చెప్పాను, గుర్తుందా? బార్బరా ఓనీలీ సిరీస్ వినాలి అని చెప్పాను. ఎవరైనా వినే ప్రయత్నం చేశారా? 13 classes లాస్ట్ క్లాస్లో చెప్పాను, బార్బరా ఓనీలీ అని నేచురోపతి సిరీస్. అది చూడండి మళ్ళీ ఒకసారి. ఆమె చాలా చక్కగా చెప్తుంది అందరికి, అంటే చాలా చక్కగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ఎలా శరీరం పనిచేస్తుంది, ఎలా దాన్ని మనం కాపాడుకోవాలి అనేది. సార్ మరి షుగర్ ఉన్న వాళ్ళకి 2 గంటలకు ఒకసారి తినమంటుంటారు, మరి
అట్లా అంటుంటారు కదా, మేము తినాలని, మరి అదేంటండి సార్? ఫస్ట్ షుగర్ తగ్గించుకోవాలి. షుగర్ మీద తగ్గుతుంది. షుగర్ ఎందుకు వస్తుంది మీకు అంటే కండలేక, మెటబాలిజం తగ్గిపోయి మీకు మజిల్ ఒకసారి తయారైంది అనుకోండి, మీకు షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది. అంటే ఓకే, ఆ షుగర్ తగ్గేంత వరకు మీకు తినాలనిపిస్తే తినండి. మీకు ఎందుకంటే బ్లడ్ లో షుగర్ తొందరగా అయిపోవడం వల్ల మళ్ళీ తినాలి అని అలా మీకు అనిపిస్తుంది. కానీ ఒకసారి మీరు వెయిట్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అన్ని నార్మల్ అవుతూ ఉంటాయి. షుగర్ ఉన్నా కూడా ఇప్పుడైతే వెయిట్స్ అయ్యి చేయొచ్చు అంటారు. చెయ్యాలి. ఓకే సార్. ఏదో ఒకటి ఇప్పుడు లైట్ గా ఏదో కొంచెం వెయిట్ పట్టుకొని కాసేపు నిల్చోవడము, వెయిట్ పట్టుకొని కాసేపు నడవడము, ఇంకొంచెం కుదిరితే ఇంట్లో మీ పిల్లల బ్యాగులు ఉంటాయి కదా, పుస్తకాల బ్యాగులు, అవి పట్టుకొని కొంచెం ఇలా పట్టుకొని ఇలా లేపడం, సంథింగ్ ఏదో ఒకటి వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి. సార్ మినిమం ఎంత వెయిట్ పెట్టుకొని చేయాలి సార్? అది మీ శక్తి బట్టి ఉంటుంది. మీకు మినిమం 5 kgs అయినా పర్లేదా? అంటే మగవాళ్ళ మీ ఏజ్ ఎంత, మీకు ఎంత కండ ఉంది 40 ఇప్పుడు? years అంటే 5 పట్టుకోండి. ఫస్ట్ 2.5 చేయండి. మీకు ఓకే 2.5 లైట్ అనిపిస్తుంది అనుకోండి, 5 kgతో పట్టుకొని చేయండి. మీకు వెయిట్ తెలియాలి, కొంచెం వెయిట్ ఓకే అనిపిస్తుంది అని తెలియాలి. అదే వెయిట్ అనేది 2 hands లో కూడా, బోత్ హ్యాండ్స్ లో బ్యాలెన్స్ గా ఉండాలి. దాంట్లో ఎక్కువ ఉండి ఒక దాంట్లో తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే మేడం, మనం రికార్డింగ్ స్టాప్ చేసేద్దాము. ఇంకేమైనా